ఫ్రెండ్స్, అసలు ఆ అత్తగారికి కోడలికి క్లాషెస్ ఎందుకు వస్తున్నాయి? ఈ ఫస్ట్ బిగినింగ్ స్టెప్ ఎవరు వేస్తున్నారు? తగువులకి పునాది ఎవరు వేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు పెళ్ళయి అమ్మాయి అత్తగారి ఇంటికి వస్తుంది. ఫస్ట్ టైము నీ కొడుకు వల్లే అది ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే కొంతమంది పుట్టింట్లో చూసుకునే స్తోమత ఉండేవాళ్ళు ఉంటారు, చూసుకొని వాళ్ళు ఉంటారు, డబ్బు పరంగానో ఆరోగ్యపరంగానో. అయితే ఆడొక రూల్ అనమాట, సొసైటీ రాసేస్తుంది, ఈ అత్తగారు రాసేస్తుంది. కడుపుతో ఉంది కదా, పంపించేయరా, పంపించేయి, వాళ్ళ అమ్మోళ్ళే చూడాలి. నువ్వు నువ్వు చూసేదే ఉంది, నీ ఇంట్లో ఉంటే ఏం పోద్ది, మర్యాదలన్నీ జరగాలి. ఒకవేళ మొగుడు సపోర్ట్ ఇచ్చాడనుకో, ఇంకా కొడుకు నేలేస్తుంది. మొగుడు సపోర్ట్ ఇవ్వకపోయాడనుకో, ఆ పిల్లకి ఆ కోడల్ని సాధిస్తుంది. ఫస్ట్ తనకొచ్చిన ఫస్ట్ కష్టం కడుపుతో ఉండడం, అది నీ కొడుకు వల్ల వస్తే నువ్వు సపోర్ట్గా నిలబడకపోతే రేపు నువ్వు వృద్ధాప్యంలో నిన్ను చూడాలనే దానికి ఆ కోడలు ఎంత మాత్రం సహకరిస్తుంది? నువ్వు ఆ అమ్మాయి కష్టాన్ని అర్థం చేసుకుని నువ్వు ఈరోజు సపోర్ట్గా నిలబడితే వాళ్ళకై వాళ్ళు తీసుకెళ్తే పర్వాలేదు పుట్టింటోళ్ళు. నువ్వు అట్ట కాకుండా రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడి ఆ అమ్మాయిని ఆ సమయంలో ఆదుకోకపోతే రేపు నీ వృద్ధాప్యంలో ఆ అమ్మాయి ఎలా చూస్తుంది? ఈ ఊరు ఆ ఊరికి ఎంత దూరమో ఆ ఊరు ఈ ఊరికి అంతే దూరం కదా. అది కూడా పెళ్ళయ్యాక ఆడపిల్ల వాళ్ళ పుట్టింటి వాళ్ళని కలవకూడదు, ఎక్కువ ఎళ్ళకూడదు. ఏంటి రూల్స్? ఇప్పుడు నీ కూతురు ఉంది, నీ కూతురుకి వాళ్ళ మొగుడు ఇలాగే రూల్ పెట్టాడు అనుకో, పుట్టింటి వాళ్ళని కలవకూడదు, చేయకూడదు అని నీ కోడలికి పెట్టిన రూల్స్ నీకు ఎలా ఉంటుంది? కడుపు మండదా? ఎందుకని అలాంటి చెత్త రూల్స్ పెడతారు? ఎందుకని ఇంకా ఆ చెత్త బూజు పట్టిన సిద్ధాంతాలను ఫాలో అవుతున్నారు, చదువుకుంటున్నారు, సొసైటీని చూస్తున్నారు? మారరా మీరు? మారి కోడల్ని అర్థం చేసుకుని ఒక తల్లిలాగా ఉండలేరా? ఇలాంటి సమాజంలో బతుకుతున్నందుకు మనం సిగ్గుపడాలి. ఆడవాళ్ళయి మార్పు 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 అంటారు. మార్పు ముందు ఆడదాంతోనే ప్రారంభం కావాలి. ఒక అత్తగారు ఆడదే, అమ్మ ఆడదే, వీళ్ళే పీక్కు తింటున్నారు ఇంకోసాటి ఆడదాన్ని. ఇంకెక్కడి నుంచే వస్తుందండి మార్పు? మారండి ముందర.